ఛానల్లోకి స్వాగతం. మకర రాశి వారికి మాతృడున్న శాపం వెంటాడుతుంది. అందుకే లైఫ్లో సక్సెస్ లేదు, సంతోషం లేదు. వెంటనే ఇలా చేస్తే కనుక మీ జీవితంలో సంతోషానికి తిరుగు అనేది ఉండదు. అయితే మకర రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే ముఖ్యంగా మాతృడున్న శాపం వారిని వెంటాడటం మూలంగా వారి జీవితంలో ఎటువంటి ప్రతికూల అంశాలను వారు ఎదుర్కొంటూ ఉన్నారు, ఈ యొక్క మాతృడున్న శాపం నుండి బయటపడటానికి వారు ఏ రకమైనటువంటి పనులు చేయాలి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. ఈ రాశి చక్రంలో 10వది. ఈ రాశికి అధిపతి శని. ఈ మకర రాశి అనేది కాలపురుషుని యొక్క కర్మస్థానం. సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. ఇతరులు మోసం చెయ్యనంత వరకు వీరికి ఇతరులను మోసం చెయ్యాలి అన్న తలంపు రాదు. బంధుప్రీతి కూడా అధికంగా ఉంటుంది. పక్కవారి మాట విని కొన్నిసార్లు వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఇది విమర్శలకు దారితీస్తుంది. అందరినీ సమానంగా ప్రేమ భావంతో చూస్తారు. ద్వేషించేవారిని, ప్రేమించేవారిని కూడా సమానంగా చూస్తారు. అయితే ఈ మకర రాశి వారి యొక్క జీవితంలో వారి లైఫ్లో సక్సెస్ లేదని, సంతోషం లేదని వారు బాధపడుతున్నట్లయితే కనుక మిమ్మల్ని మాతృడున్న శాపం వెంటాడుతుందని మీరు అర్థం చేసుకోవాలి. గత జన్మలో మీరు చేసినటువంటి పాపకర్మల ఫలితం కావచ్చు, లేకపోతే ఈ జన్మలో మీరు చేసినటువంటి పాపకర్మల ఫలితం కావచ్చు. ఈ విధంగా మీరు మాతృడున్న శాపంతో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. లైఫ్లో సక్సెస్ లేకుండా, సంతోషం లేకుండా పోయింది. ఉద్యోగం రావటం లేదని, అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ లేదని, ఆర్థిక పెరుగుదల లేదని, వ్యాపారంలో ఉన్నత స్థానానికి వెళ్లలేకపోతున్నారని, కుటుంబంలో కలహాలతో మీరు బాధపడుతున్నారని, ఇటువంటి ఏ సమస్యలైతే మిమ్మల్ని వెంటాడుతున్నాయో దానికి కారణం మాతృడున్న శాపం. ఈ మాతృడున్న శాపం వల్ల ఇటువంటి సమస్యలన్నీ కూడా మీరు ఎదుర్కొంటున్నారు. కెరియర్ పరంగా అవకాశాలు రావటం లేదు. ఉద్యోగం స్తబ్దుగా సాగిపోతుంది. అంటే ఉద్యోగంలో ఎటువంటి పెరుగుదల అనేది కనిపించడం లేదు. ఈ రకమైన సమస్యలకి అన్నింటికీ కూడా కారణం మాతృడున్న శాపం. ఈ మాతృడున్న శాపం కారణంగానే మీ జీవితంలో సక్సెస్ లేకుండా పోయింది. ఎన్నోసార్లు అపజయాలను చవిచూడాల్సిన పరిస్థితి మీకు వస్తుంది. అయితే మీరు దీనికి చేయాల్సింది ఏమిటి అంటే కనుక, ఒకవేళ మీకు తల్లి కనుక ఉన్నట్లయితే ఆ తల్లి యొక్క ఆశీర్వాదాలు తీసుకోండి. ఆశీర్వాదం తీసుకోవటం అంటే కేవలం వారిని ఆశీర్వదించమని అడగటం కాదు. వారి పట్ల మీ యొక్క బాధ్యతలను అస్సలు విస్మరించకూడదు. ఎప్పుడూ కూడా వారి సంతోషానికి కారణం కావాలి కానీ వారి దుఃఖానికి కారణం కాకూడదు. అలాగే వారు మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడే ఆ ఆశీర్వాద ఫలితం మీకు దక్కుతుంది. కాబట్టి వారి పట్ల మీ యొక్క బాధ్యతలను విస్మరించకూడదు. అలాగే వారి యొక్క ప్రేమను పొందుకోటానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. అలాగే వారి యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోటానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. ఎన్నో రోజులుగా వారికి ఉన్నటువంటి ఏదైనా కోరికను తీర్చడానికి ప్రయత్నం చేయండి. మాతృమూర్తి లేకపోతే మాతృ సమానులైన వ్యక్తులతో కూడా మీరు బాధ్యతాయుతంగా ఉండాలి. వారి పట్ల మీకు తోచినంత వరకు వారికి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే కనుక అనాథాశ్రమంలోని వృద్ధుల దగ్గరికి వెళ్లి వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవటానికి ప్రయత్నం చేయండి. మీ శక్త్యానుసారం వారికి ఏదైనా సహాయం చేయండి. ఈ విధంగా సహాయం చేస్తే ఆ తల్లి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తుంది. అటువంటి తల్లుల యొక్క ఆశీర్వాదం మిమ్మల్ని ఈ మాతృడున్న శాపం నుండి బయటపడవేస్తుంది. మీ జీవితంలో మీరు అంతకుముందు ఏదైతే కోల్పోయారో, ఎటువంటి కష్టాలనైతే ఎదుర్కొంటూ వస్తున్నారో ఆ కష్టాలకి ఖచ్చితంగా విముక్తి అనేది లభిస్తుంది. వారి పట్ల మీరు బాధ్యతాయుతంగా ఉండటమే కాకుండా మీ శక్త్యానుసారం వారికి సహాయం చేయండి. అలాగే ఏదైనా వారికి తీరని కోరిక కనుక ఉంటే అది సాధ్యమైతే కనుక దాన్ని తీర్చడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేస్తే ఆ తల్లి మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తే మీ జీవితంలో మీరు ఏ సక్సెస్ కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ సక్సెస్ మిమ్మల్ని వెంటాడుతుంది. సుఖ సంతోషాలు కలుగుతాయి. మీ జీవితంలో మీరు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ప్రతి ఒక్క సమస్యకి కూడా మీకు పరిష్కారం అనేది లభిస్తుంది. ఇక మీ జీవితంలో సంతోషానికి తిరుగు ఉండదనే చెప్పుకోవాలి. ఆ విధంగా ఆ తల్లి యొక్క ఆశీస్సులు మీ జీవితంలో ఇటువంటి ఎన్నో రకాల సమస్యలకి పరిష్కారాన్ని చూపిస్తాయి. కాబట్టి మాతృడున్న శాపం నుండి బయటపడటానికి ఈ ఒక్క పని చేయండి. మీ శక్త్యానుసారం వారికి ఏదైనా చేయటానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు చూస్తారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.